హాయ్ బ్రో, నమస్తే. మీ పేరు? సంతోష్ అండి. ఓకే సంతోష్ బ్రో, రేపు కల్కి సినిమా రిలీజ్ ఉంది కదా, సో మరి ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా పెట్టుకున్నారు మూవీ గురించి? యాక్చువల్గా ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా హై ఉన్నాయి. ఎందుకంటే ప్రభాస్ గారి సినిమా కాబట్టి ఆయన ఆల్రెడీ బాహుబలి తీసి ప్యాన్ వరల్డ్ అయిపోయారు వరల్డ్ వైడ్ గా. అందరికి ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా హై ఉన్నాయి. అందులో నాగశ్విన్ గారి సబ్జెక్ట్ డిఫరెంట్ ఉంటది. మనం మహానటి చూసాం, నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అందరిలాగానే నాకు హై ఉంది. కాకపోతే కల్కి సినిమా గురించి నాగశ్విన్ గారు ఒక రివీల్ చేశారు స్టోరీ అనేది. అది మెయిన్ ఇంపార్టెంట్. అందరం ఏం చూస్తామంటే ప్రభాస్ గారు వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది, మంచి బుజ్జి అనే దీన్ని రివీల్ చేశారు. డిఫరెంట్ గా కార్ చూడడానికి బాగుంది, ఒక మైథాలజీ సబ్జెక్ట్ ఎంజాయ్ చేయొచ్చు అని అందరూ వెళ్తారు 3D లో. కాకపోతే మనకి నాగశ్విన్ గారు ఇక్కడ చిన్న స్టోరీ రివీల్ చేశారండి. అందరూ అది గుర్తుపెట్టుకోవాలి. మనం హాలీవుడ్ లో చూస్తున్నట్టు ముందు వచ్చే క్యారెక్టర్స్ కానీ పురాతన ఉండే క్యారెక్టర్స్ కానీ అవి తీసుకొని క్రియేట్ చేసి చిన్నపిల్లల సినిమాలు లైక్ స్పైడర్ మ్యాన్ ఆ టైప్ లో హాలీవుడ్ లో క్రియేట్ చేసి చాలా సబ్జెక్ట్స్ ప్లాన్ చేశారు. అవి సక్సెస్ కూడా అయ్యాయి. అలానే మనం ఇండియాలో ఎందుకు చేయకూడదు, దాంతో బేస్ చేసి పురాతనంలో బేస్ చేసి కలియుగంలో ఎట్లా కలపాలి అనే ఒక దీన్ని ఆయన ఊహించుకొని ఇమాజిన్ చేసుకొని ఒక 5 years రాశారండి స్టోరీ. ఎవరైనా ఒక ఆస్పిరెంట్ అనే వాళ్ళు ఒక కొన్ని ఇయర్స్ కష్టపడ్డారంటే అది చాలా కష్టం దాగి ఉంటది. ఆయన 5 years కష్టపడి స్టోరీని అనేది ప్రిపేర్ చేశారంట. అది చెప్పారు. అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే. దీన్ని బట్టి చూస్తుంటే ఆయన ఇమాజినేషన్ లో ఇప్పుడు RRR ఒక ఇమాజినేషన్ స్టోరీ ఎట్లయితే రాజమౌళి గారు రాశారో, ఇది కూడా సేమ్ ఇమాజినేషన్ స్టోరీ. కానీ కలియుగంలో ఎలా కలుపుతాము, ఒక కాంప్లెక్స్ దగ్గరికి అందరూ ఎట్లా వస్తారు అనేది సబ్జెక్ట్ అంట. అది నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇన్ కేస్ ఎందుకంటే డైరెక్టర్ చూస్తే అర్థం అవ్వకపోవచ్చేమో అని వాళ్ళు రివీల్ చేశారో అట్లేమో నాకు తెలియదు. కానీ ఇది అయితే చాలా మంచి పాయింట్ కూడా. బేసికల్ గా చాలా పెద్ద సినిమా సక్సెస్ అవుద్దనేసి అందరూ అనుకుంటారు, కానీ సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే ఇండియాలో ఇలాంటి డిఫరెంట్ స్టోరీస్ ని ఎంకరేజ్ చేసినప్పుడు మనకి కొంచెం కొత్తగా ఉంటది. తీసే వాళ్ళకి కూడా కొంచెం రొటీన్ గా కాకుండా కొత్త కొత్త స్టోరీస్ అనేవి వస్తుంటాయి. మన పురాతనం కూడా చాలా మనకు తెలియని విషయాలు తెలుస్తుంటాయి. కాబట్టి సినిమా అయితే సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. సో మనతో పాటు కింది స్థాయి వాళ్ళకు మాత్రం అర్థం కాదు అన్న ఉన్నారు మనతో పాటు. అన్న నమస్తే. నమస్తే అన్న. ఓకే, ఇప్పుడు రేపు కల్కి సినిమా రిలీజ్ ఉంది కదా, సో మరి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి ప్రభాస్ సినిమా గురించి? నాకు కూడా టీజర్ చూసాను, కానీ ఇప్పుడే మనం ఏ స్థాయి వాళ్ళకి అర్థమవుతుందని డిసైడ్ చేయలేము. ఎందుకంటే మనం చాలా సినిమాలు చూస్తున్నాం కదా, టీజర్ ఒక తీరుగా ఉంటుంది, సినిమా ఇంకో తీరుగా ఉంటుంది. చూద్దాం. బాహుబలిని క్రాచ్ చేస్తుందా లేకపోతే దానికి డౌన్ అయిపోతుందా అనేది సస్పెండ్ లో ఉన్నది. ఎందుకంటే బాహుబలిలో వీళ్ళు లేరు, కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు లేరు, ఇందులో ఉన్నారు. అందు గురించి ఇంకా బాహుబలికి 100 రెట్లు ఎక్కువ ఆశిస్తున్నాం సక్సెస్ అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏ సందర్భంలో అయినా నీలో మస్తు సెక్స్ ఉన్నాయిరా పవన్ కళ్యాణ్, కమల్ హాసన్ అంటారు కదా. అంటే అలాంటి కమల్ హాసన్ ఎవరో తెలియని పిల్లలు కూడా వచ్చేస్తారు. అట్లా అంత ఉన్నది ఆయనకి. అందు గురించి అమితాబ్ బచ్చన్ కూడా అక్కడ ఇప్పుడు ఇక్కడ మన ఇండస్ట్రీలో చిరంజీవి గారి కంటే 100 రెట్లు ఎక్కువ అక్కడ వాళ్ళు కమల్ హాసన్ అక్కడ, ఈ అమితాబ్ బచ్చన్ గారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ బాహుబలి స్టార్ అయిన మన ఇక్కడ అట్లా అంత పెద్ద వాళ్ళు పెద్ద ఇంకా పెద్ద వాళ్ళకంటే టాప్ ఎవరు లేరు నాకు తెలిసి. అంటే చిరంజీవి గారు ఒకప్పుడు ఉన్నాడు, కానీ ఆయన కేవలం మన తెలుగుని పరిమితం అయ్యారు. అంటే ఒకప్పుడు ఊపిన అది. కానీ ఇప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే ప్రజెంట్ ఎవడు సీఎం వానికి వాల్యూ ఇస్తారు తప్ప ఒకప్పుడు పెద్ద ఇది చేసిండంటే పెద్దగా పట్టించుకోరు. అది అందు గురించి కల్కి అనేది భారీ అంచనాలు ఉన్నాయి. మరి అది పోయి చూస్తే తెలుస్తుంది. అది మాకైతే బుక్ మై షో ఓపెన్ చేస్తే ఒక్క టికెట్ కూడా దొరకలేదు. మరి అది రేపన్నా పోయి ఆడ కూర్చుంటే నీలాంటి వాళ్ళు ఎవరన్నా ఇద్దరు ముగ్గురు బుక్ చేసుకుంటారు కదా, బై మిస్టేక్ లో వాళ్ళు రాలేని సందర్భంలో మనకు ఒక టికెట్ దొరుకుతుంది. లేకపోతే గేట్ కాడ మళ్ళీ సెకండ్ షో చూడాల్సిందే. అంటే ఫస్ట్ షోకు ఉన్నంత వాల్యూ ఉండదు. అంటే మనకి సాటిస్ఫై ఉండదు. మన 4 రోజుల తర్వాత కూడా చూడొచ్చు, సంవత్సరం తర్వాత కూడా చూడొచ్చు, కానీ మనకు అంత కిక్కే వేరు. అట్లా అది. సో అయితే ఇంతవరకు ఏ సినిమా వచ్చినా కూడా బాహుబలి కావచ్చు, RRR కావచ్చు, పుష్ప ఇలాంటి హిట్ అయిన సినిమాలు అన్ని కూడా పాన్ ఇండియా రేంజ్ లో కానీ ఇండియా
వైడ్ గానే రిలీజ్ అవుతున్నాయి. దేని కంటెంట్ దానికి ఇప్పుడు ఈ సినిమా కల్కి వచ్చేసి పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ అవబోతుంది. సో మరి కలెక్షన్ల పరంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో ఊహించుకోవచ్చు? మరి దాదాపు వారం 10 రోజుల నుంచే టికెట్లు బుక్ బై షో మొత్తం బుక్ అయిపోయింది, హౌస్ ఫుల్ అయిపోయింది. అందు గురించి మరి ఇంకా భారీ అంచనాలనే ఉన్నది. అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళు సినిమా చేసిన వాళ్ళు భారీ అదే రూట్ లో ఉన్నారు. మా లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు కూడా భారీ అంచనాల మీదనే ఉన్నారు. ఆ స్థాయిలో చూస్తున్నారు. బాహుబలికి ఇంకా పై రేంజ్ ను చూస్తున్నారు. అందు గురించి మరి ఒక టికెట్ దొరికితే బాగుండదు అనేది నేను కోరుకుంటున్నా. అన్న కోరుకుంటున్నాను. మరి మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ కోసం బుక్ చేసుకుంటే, ఎవరైనా రాకపోతే అన్న కొంచెం కన్సర్న్ చూపించండి. సరే ఓకే అన్న. అన్న నమస్తే అన్న, మీ పేరు? నా పేరు వెంకటేశ్వర్లు అన్న, మొగల్తూరు. ఓకే. అయితే రేపు ప్రభాస్ సినిమా కల్కి రిలీజ్ ఉంది కదా, సో మరి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా పెట్టుకున్నారు? నెంబర్ 1 స్థానంలో ఉంటదని నమ్ముతున్నాను ఫుల్గా. ఈశ్వర్ నుంచి స్టార్ట్ అయ్యి సలార్ సినిమా వరకు వచ్చి ఈరోజు కల్కి ఎలిజిబుల్ అయ్యారు. ప్లస్ ఇది 3000 కోట్ల దాకా దాటుతుందని అంచనా ఉన్నాయి. 3000 కోట్లు పక్కా? ఓకే, పక్కా జరుగుతుంది. ఇది ఫ్యాన్స్ తో సంబంధం ఉండదండి. అందరూ ఇష్టపడే సినిమా, ఫ్యాన్స్ కి అతీతంగా ఉంటది. ఎవరైనా ఇష్టపడతారు ప్రభాస్ అంటే. ప్రభాస్ అంటేనే ఆ స్టైల్ ఒకటే. ఈయన సినిమాల కోసమే కాదు, రియల్ హీరో కూడా అయ్యారు. ఎలాగంటే అది మొగలుతూరు. అలాగనే ఆయన హైలైట్ చేస్తాం కాదు, కానీ మన లోకల్లో మొత్తం రోడ్లన్నీ కూడా 200 కోట్లతో సొంత రూపాయలతో ఆయన మొత్తం అన్ని ఊళ్ళన్నీ ఆయన సరౌండ్ ఏరియాలో మొత్తం రోడ్లు వేయడం జరుగుతుంది. మరి ఎవరు చేయగలుగుతారు? ఎవరు చేయలేరు కదా, డబ్బులు వ్యవహారం కదా. అవును. సో మరి ఇప్పుడు ఈ సినిమా అనేది వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవబోతుంది కదా, సో మరి ఇంతకుముందు వచ్చిన ఇది సలార్ కావచ్చు, త్రిబుల్ ఆర్ కావచ్చు, లేకపోతే బాహుబలి 1, 2 వీటన్నిటి కూడా బీట్ చేసి హై స్థాయిలో నిలుస్తుంది అనుకుంటారా? నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. బీట్ చేస్తారు ఖచ్చితంగా, బాగుంటదండి. అన్నిటిని బీట్ చేస్తారు. ఓకే బ్రో, హాయ్ బ్రో, మీ పేరు? వెంకటేశ్వర్లు అన్న. ఓకే వెంకటేశ్వర్ బ్రో, రేపు కల్కి సినిమా రిలీజ్ ఉంది కదా, సో మరి మీ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా పెట్టుకున్నారు సినిమా గురించి? అంటే యాక్చువల్ గా ఒక టాలీవుడ్ నుంచి అంత పెద్ద పాన్ వరల్డ్ మూవీ వస్తుందంటే యాజ్ ఏ ఫ్యాన్ ఇదంతా కాదండి, యాజ్ ఏ నార్మల్ ఆడియన్స్ గా కానీ వీ ఫీల్ ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. ఒక పాన్ వరల్డ్ మూవీ మన నాగశ్విన్ గారు వైజయంత్ మూవీస్ బ్యానర్ లో తీస్తున్నారు. అంత బడ్జెట్ తో హై టెక్నీషియన్స్ ని తీసుకొని ఒక డిఫరెంట్ వరల్డ్ ని చూపిస్తున్నారంటే వీ ఫీల్ ప్రౌడ్. అట్లాంటి సినిమా డెఫినెట్ గా హిట్ అవ్వాలి. బాహుబలి ఎంత హిట్ అయింది, అది నేషనల్ వైడ్ గా మనకి ఎంత పేరు వచ్చిందో టాలీవుడ్ కి, మనకి ఇంటర్నేషనల్ వైడ్ కూడా ఈ కల్కి మూవీతో ఇండియన్ సినిమా అంటే వరల్డ్ లో కూడా ఇంకొకసారి మళ్ళీ చూపించాలని నేను కోరుకుంటున్నానండి. అది అయితే ఈ కథ ప్రకారం మనం చూసుకున్నట్లయితే మైథాలజీ ఉంది కదా, సో మరి 6000 years తర్వాత ఫుడ్ ఉండదు, ఎయిర్ ఉండదు, పైసలు ఉండవు, అప్పుడు ఎట్లా ఉంటది అని దాని మీద. అండ్ కొంతమంది డైరెక్టర్ రాజమౌళి గానీ ఆర్జీ వీళ్ళందరూ కూడా గెస్ట్ రోల్స్ ఉన్నాయని అంటున్నారు. సో మరి ఏ విధంగా ఊహించుకోవచ్చు మన మూవీని? సార్ యాక్చువల్ గా నాకు నాగశ్విన్ గారి మీద నమ్మకం ఉంది. యాక్చువల్ గా ఆయన ఫస్ట్ సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి అతను చూపించే కాన్సెప్ట్లే డిఫరెంట్ గా ఉంటాయి. ఎవడే సుబ్రహ్మణ్యంలో ఎక్కడో హిమాలయాల దగ్గర అది దూత్ కాశీ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. తర్వాత మహానటి అని సావిత్రి గారి బయోపిక్ ని ఎంత బ్యూటిఫుల్ గా తీసాడంటే అంత బ్యూటిఫుల్ గా తీసాడు. కాబట్టి అటువంటి డైరెక్టర్ నుంచి ఇంత ఒక సబ్జెక్ట్, మైథలాజికల్ సబ్జెక్ట్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా అతను హ్యాండిల్ చేయగల నమ్మకం నాకైతే ఉంది. ఈ కెన్ డెఫినెట్లీ హిట్ దట్, అంటే కుంభస్థలాన్ని కొట్టేస్తాడు ఈసారి కన్ఫర్మ్ గా. సో మరి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వారీగా మనం ఏ రేంజ్ లో ఊహించుకోవచ్చు? యాక్చువల్ గా యాజ్ ఎ ప్రభాస్ కున్న బాక్స్ ఆఫీస్ స్టామినా పాన్ ఇండియా వరకు ఇప్పటి వరకు ఎవరికి లేదండి. యాక్చువల్ గా సల్మాన్ ఖాన్ వాళ్ళకి ఉన్నాయి, అది హిందీ మార్కెట్ లో ఉంది, బాలీవుడ్ మార్కెట్ లో ఉంది. బట్ ప్రభాస్ యాజ్ ఎ పాన్ ఇండియన్ స్టార్, ఈజ్ ద ఫస్ట్ పాన్ ఇండియా స్టార్. అతనికి ఏంటంటే ఎవ్రీ స్టేట్ లో అతనికి ఫ్యాన్స్ ఉన్నారు, ఎవ్రీ స్టేట్ లో అతనికి ఓపెనింగ్స్ జరుగుతాయి. కాబట్టి కల్కి మూవీ కూడా ఎవ్రీ స్టేట్ పాన్ ఇండియా వరకు మాత్రం మంచి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని వచ్చింది. వన్స్ ఒకసారి క్లిక్ అయింది ఆ మూవీ, పాన్ వరల్డ్ బీభత్సమైన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే వస్తాయని నేను గట్టి నమ్మకంతో ఉన్నాను. బ్రో హాయ్ బ్రో, నీ పేరు? నా పేరు శివ. ఓకే శివ బ్రో, కల్కి సినిమా రేపు రిలీజ్ ఉంది కదా, కల్కి 2898 AD ఈ సినిమా. సో మరి ఈ సినిమా గురించి మీరు ఏ విధంగా మీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు? సినిమా వచ్చేసి రెబల్ స్టార్ ప్రభాస్ గారు, ఆయన అంటేనే ఇప్పుడు గ్లోబల్ మొత్తం ఆయన మీదే ఉన్నాయి కళ్ళు. ఆఫ్టర్ బాహుబలి ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నాయి, ఎందుకంటే ఇది అందరూ చూడదగ్గ సినిమా, ఎందుకంటే ఇది మైథాలజికల్ మూవీ. సో
సో యాక్టర్స్ పరంగా చూసుకుంటే బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే అండ్ కమల్ హాసన్, సో ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా. సో మరి దీని యాక్షన్ పరంగా కావచ్చు, కథ పరంగా అంటే ఏ విధంగా ఊహించుకోవచ్చు సినిమాని? అవును, దీంట్లో చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. అన్ని బాలీవుడ్, హాలీవుడ్, కాలీవుడ్ అందరినీ కవర్ చేశారు దీంట్లో. కాబట్టి చాలా హైప్ ఉంది. కమల్ హాసన్ గారే కానీ, అమితాబ్ బచ్చన్ గారే కానీ అందరూ మంచి మంచి రోల్స్ చేస్తున్నారు. ఎక్స్పెక్టేషన్ అందరికి రీచ్ అయ్యిద్ది, మంచి రీచ్ వచ్చింది మూవీకి. వాళ్ళు పెట్టిన దానికి త్రిబుల్ టైం వచ్చిందని అనుకుంటున్నాను. సో మరి మనం చూసుకున్నట్లయితే ఇంతవరకు ఏ సినిమా వచ్చినా కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యాయి. సో మరి ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ అవుతుంది కదా. సో మరి కలెక్షన్ల పరంగా చూసుకుంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో ఉండబోతుంది? ఇది చాలా మంచి, మనం పాన్ ఇండియా నుంచి గ్లోబల్ వరకు వెళ్ళిపోయాం. పాన్ వరల్డ్ ఇది చాలా హ్యాపీ మూమెంట్ అందరికి. అంటే ఒక సినిమా ఒక ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది, రీచ్ అవుతుంది.